చేయడం జరుగుతుంది. సెట్ అయ్యేంత వరకు విజయనగరం కలెక్టరేట్ దగ్గర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ఈ ఆందోళన చేపట్టారు. 2019లో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో 1,15,000 మంది ఉద్యోగులున్నారని, కానీ ఇప్పటి వరకు 1% ఉద్యోగులకు కూడా ప్రమోషన్ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి విడుదల చేసిన జీవో నెంబర్ 5లో ఉద్యోగుల విధి విధానాలను పూర్తిగా పొందుపరచలేదన్నారు. ప్రమోషన్లు లేకుండా బదిలీలు, క్లస్టర్ విధానం వల్ల పని భారం పెరగడం, రేషనలైజేషన్ స్పష్టత లేమి వంటి సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు ప్రమోషన్ పాస్ ఈ మండలంలో ఉన్న విలేజ్ సర్వేయర్స్ అందరూ ఇక్కడికి కూడి ఉన్నామండి. మేము మిగతా సచివాలయ ఎంప్లాయీస్ కూడా వస్తారు. మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేషనలైజేషన్ అనేది గవర్నమెంట్ అనేది ఇచ్చిందండి. రేషనలైజేషన్ లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇతర శాఖలకు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆప్షన్స్ లో కొంతమందికి ఎస్ అని, కొంతమందికి నో అని ఇచ్చారు. ఎస్ అని ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం అనేది ఉంటుంది. నో అనే వాళ్ళకి ఇంకా స్పష్టత అనేది ఏమీ లేదు. వాళ్ళని వేరే ఏదైనా శాఖకి బదిలీ చేస్తారా, లేదంటే సొంత శాఖలోనే ఉంచుతారా, వాళ్ళకి పే స్కేల్ ఏంటి, దీని మీద స్పష్టత అనేది గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే, రేషనలైజేషన్ అనేది ఇచ్చినా పర్వాలేదు, కానీ దాని మీద స్పష్టత అనేది మాకు కావాలి. ఎంతమంది ఉద్యోగుల్ని వాళ్ళ కేడర్ లో ఉంచుతారు, ఎంతమంది ఉద్యోగుల్ని బదిలీ చేస్తారు, ఎంతమంది ఉద్యోగులకి పే స్కేల్ అనేది ఎలా ఉంటది, వీటి మీద స్పష్టత అనేది. మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్ పై కాంగ్రెస్